సూర్యప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు, బంటికి అమ్మ కావాలి, ప్రేమగా చూసుకునే అమ్మ కావాలి. కానీ బంటికి తల్లిని ఒక్కదాన్ని అడిగితే బాగోదు కదా, అందుకే రాజుకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అలా మంచిగా చూసుకునే అమ్మాయి ఉంటే చెప్పండి అని అంటూ సూర్యప్రతాప్ అంటాడు. ఇక రాజు రూప ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత సూర్యప్రతాప్ కాళ్ళ దగ్గర కూర్చొని రాజు ఇలా అంటాడు, పెద్దయ్య మీ మాట కాదంటున్నానని అనుకోవద్దు, కానీ నాకు అమ్మాయి గారు తప్ప ఇంకెవరు భార్యగా వద్దు. నేను అమ్మాయి గారిని తప్ప ఇంకెవరిని భార్యగా ఊహించుకోలేను, నా పక్కన పెట్టుకోలేను, వద్దు పెద్దయ్య గారు అని అంటూ రాజు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే బంటి, అవును నాకు అమ్మ కావాలి, కానీ వేరే అమ్మ వద్దు, నాకు ఈ అమ్మే కావాలి అని రూపం చూపించి ఏడుస్తూ ఉంటాడు బంటి. అలా ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే సూర్యప్రతాప్ అందరూ చూసి బాధపడుతూ ఉంటారు. ఇక బంటి ఏడుస్తూ, నాకు వేరే అమ్మ వద్దు తాతయ్య, నాకు అమ్మ అయితే ఈ అమ్మే కావాలి అని రుక్మిణి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి బంటి గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రుక్మిణి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రాజు, సూర్యప్రతాప్ అందరూ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు. బంటి ఏడుస్తూ అలా రుక్మిణిని హక్ చేసుకొని ఉండటం చూసి అందరూ బాధపడుతూ ఉంటే ఇక వెంటనే వెళ్ళి తనని ఇలా చేయి పట్టి, రాజు బంటిని చెయ్యి పట్టి ఇలా తన దగ్గర నుంచి లాక్కుని దూరంగా తీసుకుంటాడు. అది చూసి సూర్యప్రతాప్ అందరూ బాధపడుతూ ఉంటారు. రూప కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.